అని చెప్పి చెబుతూ ఉంటే, అప్పుడు అమ్మ యొక్క దివ్య వైభవాన్ని చెబుతూ ఉంటే వీళ్ళందరూ ఎంతో సంతోషపడి అమ్మ యొక్క ఆ అమృతాన్ని, ఆ కథామృతాన్ని వింటూ ఉంటే, అమృతమైనా కొంచెము తాగితే కొంచెము విసుగు పుడుతుందేమో. నాగామృతాన్ని 10 కడవలు తాగాడు భీముడు, కట్టగట్టి పడేశాడు అన్నమాట. చిన్నప్పుడు 8 పోయాటో 9 పోయాటో పడేశాడు దుర్యోధనుడు. పడేస్తే పాతాళానికి వెళ్ళి అక్కడ 10 కడవల నాగామృతాన్ని తాగేశాడు అన్నమాట. అమృతమైన ఒకవేళ విసుగు పుడుతుందేమో కానీ అమ్మ జగదంబ యొక్క కథామృతం మాత్రం మాకు విసుగు పుట్టడం లేదు సూత మహర్షి, మాకు ఇంకా చెప్పు, ఆ అమ్మ యొక్క దివ్య వైభవాన్ని చెప్పు అని చెప్పి అడగడం మొదలుపెట్టారు. ఏమన్నారంటే, అసలు అమ్మ భ్రమరాంబికాదేవిగా ఎలా అవతరించింది? ఎక్కడొచ్చిందండి భ్రమరాంబికాదేవిగా అమ్మ ఎక్కడ అవతరించిందండి? శ్రీశైలములో భ్రమరాంబిక దేవిగా అమ్మవారు అవతరించి మనందరి ఆంధ్రులు చేసుకున్నటువంటి అదృష్టం అండి. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటివి 2 శక్తిపీఠాలు. ఆ 4 శక్తిపీఠాలు మనకు ఉన్నాయి. జ్యోతిర్లింగాలు 2 ఉన్నాయి. 2 జ్యోతిర్లింగాలలో శక్తిపీఠము జ్యోతిర్లింగము కలిసి ఉన్నటువంటిది శ్రీశైలం. అది మన ఆంధ్రుల యొక్క అదృష్టం వల్ల వచ్చింది. మనందరం కూడా అదృష్టవంతులు. శక్తిపీఠము ఉంది, జ్యోతిర్లింగము ఉంది. ఎంత అదృష్టవంతులు అండి మనం. మరొక జ్యోతిర్లింగం వచ్చేసి మనకి రామేశ్వరం, తమిళనాడుకి వెళ్ళిపోయింది. దక్షిణ భారతదేశంలో 2 జ్యోతిర్లింగాలు అన్నమాట. అటువంటిది ఆ అమ్మ యొక్క చరిత్రను మాకు తెలియపరిచి, అమ్మ భ్రమరాంబికాదేవిగా ఎలా వచ్చిందో చెప్పంటే, నాయన ఒకానొకప్పుడు పాతాళములో అరుణుడు అనే ఒక రాక్షసుడు పుట్టుకుంటూ వచ్చాడు. తిరిగి వాడికి చిన్నప్పటి నుంచే హరిద్వేష అయిపోయాడు, దేవతా ద్వేష అయిపోయాడు. వీళ్ళని ఎలాగైనా సరే ఓడించాలి. ఈ 3 లోకాలు ఒకప్పుడు మనమే పరిపాలించాం. బలిచక్రవర్తి పరిపాలించాడు, ఇలా ఎంతోమంది పరిపాలించారు. కానీ వాళ్ళందరినీ మరలా దేవతల యుద్ధములో ఆ నారాయణుడి యొక్క సహాయము తీసుకుని సంహరించేసి మన లోకాలు మనకి కాకుండా చేశారు అని అనేక విధాలుగా చెప్పడంతో వాడికి విశేషమైనటువంటి ద్వేషం నిరంతరం మనసులో పెట్టుకున్నాడు. సరే, నేను ఎలా అయినా సరే ఈ దేవతల్ని గెలవాలి, శాశ్వతమైనటువంటి కీర్తి సంపాదించాలి అని చెప్పి గురువైనటువంటి శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళాడండి. శుక్రాచార్య, నేను ఎలా అయితే విజయం సాధిస్తాను, ఈ దేవతల్ని ఎలాగైనా సరే ఓడించాలి అని చెప్పంటే, నాయన దీనికి తపస్సు ఒక్కటే మార్గం. నీవు వెళ్ళు, తపస్సు చేయి బ్రహ్మ దగ్గర. ఆ బ్రహ్మ ఇంతవరకు చాలా వరాలు ఇచ్చాడు చాలామంది రాక్షసులకి. కానీ ఎక్కడో ఒక చోట మన రాక్షసులు మర్చిపోతున్నారు, ఏదో ఒక విధాన్ని అడగడం మర్చిపోతున్నారు. దానిని అడ్డుపెట్టి మనకి మరలా వచ్చి చంపేస్తున్నారు. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా తెలివిగా కోరుకో అని చెప్పి పంపించాడు. దానికి ఏమని చెప్పి వచ్చాడు. భయంకరమైనటువంటి ఉగ్ర తపస్సు చెప్పాం కదండి. మంచి వాళ్ళు చేసే పూజల కంటే మూర్ఖులు చేసే పూజలే తొందరగా ఫలిస్తాయి. ఎందుకంటే వాడు ఒక నెల రోజులు భోజనం మానేస్తాడు. మనం ఎవరు చెప్పారండి ఇవన్నీ అని 3 పూట్ల భోంచేస్తాం. మళ్ళీ మధ్య పానీయం సమర్పయామి అంటూ మధ్యలో కూడా అనేకం తింటాం. అందుకని మూర్ఖులు చేసే పూజలే తొందరగా ఫలిస్తాయని చెప్పి మనకి చెప్పారు. అందుకని వీడు భయంకరమైనటువంటి ఉగ్ర తపస్సు చేశాడు. వాడి యొక్క తపస్సు యొక్క శక్తితో వాడి దేహం అంతా కూడా శుష్కించిపోయి కేవలము ప్రాణం మాత్రమే ఉందండి, అంతే. అలా తయారయ్యాడు. మొత్తం కూడా ఎముకలు పుట్ట అయిపోయింది. వాడి కేవలం ఆ శక్తి వల్ల ప్రాణం ఉంది, అంతే. ఇలా తపస్సు చేస్తూ ఉంటే వాడి యోగాగ్ని, తపో అగ్ని వెళ్ళి బ్రహ్మదేవుడు పాదాలని కాల్చడం మొదలుపెట్టిందంట. ఎవరైతే ఏ శక్తిని ఉపాసిస్తూ తపస్సు చేస్తారో అది వెళ్ళి వాళ్ళ కాలు కాలుస్తుంది. అప్పుడు ఆ దేవత వచ్చి వాళ్ళు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు బ్రహ్మదేవుడి కోసంగా తపస్సు చేస్తున్నాడు. బ్రహ్మ కాలుని కాల్చడంతో బ్రహ్మదేవుడు వచ్చాడు. ఊరైనా ఆయన ఏమిట్రా ఈ ఉగ్ర తపస్సు, అసలు దేహం అంతా కూడా మొత్తం తినేసేయి, ఇక ఏమీ లేవు, కీటకాలు తినేసేయి, ఎలా తపస్సు చేసేవరా, అసలు నీకు ప్రాణం ఎలా ఉందిరా అని ప్రాణాన్ని ఇచ్చినటువంటి బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయాడంటండి. చూడండి, ఆశ్చర్యపోయి చూసి ఒరే నాయన ఎలా ఉన్నావు, ఇలా ఇంత తపస్సు ఎలా చేయగలిగావు నాయన అని చెప్పి కమండలంలో నీళ్లు తీసి వాడి పైన ప్రోక్షణ చేశాడు. వాడికి దివ్యమైనటువంటి దేహం మరలా వచ్చేసింది. నాయన నీ తపస్సుకు మెచ్చుకున్నాను, కోరుకో, నీకు ఏం కావాలో కోరుకో అని చెప్పి అన్నారు. అంటే వాడు వెంటనే సుర సిద్ధ సాధ్య నర కిన్నెర పన్నగ యక్ష చారాసుర విద్యాధర గంధర్వాదులు ఎవరి చేతులు కూడా
నాకు మరణం లేకుండా కావాలి. భూచరాల చేత, జలచరాల చేత, వాయుచరాల చేత, వేటితో కూడా నాకు మరణం ఉండకూడదు. 2 కాళ్ళ జంతువుల చేత, 4 కాళ్ళ జంతువుల చేత, స్త్రీ చేత, పురుషుడి చేత, ఎవరితో కూడా నాకు మరణం ఉండకూడదు. ఏ ఆయుధాలు నన్ను ఏమీ చేయకూడదు. పైపెచ్చు ఎవరైనా నా మీదకి ఆయుధాలు కనుక వేస్తే వాడు వేసిన ఆయుధం తిరిగి వెళ్ళి వాడినే చంపాలి. బా, ఏం అద్భుతమైనటువంటి కోరికండి. వాడి మీదకి ఆయుధం వేస్తానంట, ఆ వేసిన వాడిని వెళ్ళి ఈ ఆయుధం తిరిగి చంపేయాలంట. ఇంకెవరు వీడి మీద ఆయుధాలు వేస్తారండి ఇలా ఇటువంటి వరాలు కోరుకుంటే? ఆహా, మీరు రోజు రోజుకి అప్డేట్ అయిపోతున్నారా అని బ్రహ్మదేవుడు అనుకొని, సరే కానీ ఏం చేస్తాం, తపస్సు చేసావు, వరాలు ఇవ్వాలి తప్పదు, సరేనైనా బుద్ధిగా ఉండు, నువ్వు ఏమేమిటి కోరుకున్నావో అన్నీ ఇచ్చాను, కానీ కొంచెం బుద్ధిగా ఉండు. స్త్రీ చేతిలో మరణం ఉండకూడదు, పురుషుడి చేతిలో ఉండకూడదు, 2 కాళ్ళ చేత, 4 కాళ్ళ జంతువుల చేత, వేడి చేత కూడా మరణం ఉండకూడదు అనుకున్నావు, సరే కానీ నువ్వు జాగ్రత్తగా ఉంటే మంచిది, కొంతకాలం పాటు ఉంటావు అని చెప్పి అన్నారు. అంతేనండి, వాడు వరాలు పొందాడు. శుక్రాచార్యుడి దగ్గరికి వచ్చాడు, గురుదేవా నేను గొప్ప వరాలు పొందాను, ఇది నేను కోరినటువంటి లిస్టు అని ఆ లిస్ట్ అంతా కూడా చెప్పాడు. అబ్బా, ఏమి లిస్టు కోరేవరా, శభాషరా, నీవు రా శిష్యుడు అంటే అని చెప్పి తీసుకుని వెళ్ళి వాడిని రాజుగా చేశారు. అందరు కూడా వచ్చి, ఇంకా మిగతా చిన్న చిన్న నాయకులందరూ కూడా ఉంటారు, ఆ పార్టీ ఈ పార్టీ అన్ని పార్టీలు మొత్తం వచ్చి వీడి పార్టీలో కలిసిపోయినాయి. కలిసిపోయిన తర్వాత వీడు ఇంకా విజృంభించాడు. ఎవరుడు? అరుణుడు అన్నటువంటి వాడు విజృంభించి అందరితో కూడా యుద్ధానికి ప్రయాణమయ్యాడు. యుద్ధానికి వెళ్ళగానే ఈ విషయం ఎప్పుడైతే తెలిసిందో ఇంద్రుడికి, ఇంకా యుద్ధం ఎందుకు, వాడి మీదకి ఆయుధం విసిరేమనుకో ఆ ఆయుధం తిరిగి వచ్చి నన్నే చంపుతుంది, వద్దు బాబోయ్ వీడితో యుద్ధం మనకు వద్దని చెప్పి ఇంద్రుడు అవలీలగా స్వర్గాన్ని వదిలేసి పారిపోయాడు. పారిపోవడంలో మొట్టమొదటి ఉంటాడనమాట ఇంద్రుడు. కాబట్టి ఈయన పారిపోయాడు. అవలీలగా అమరావతిని స్వాధీనం చేసుకున్నాడు. స్వాధీనం చేసుకున్న వెంటనే ఇంకా చేసేది ఏమీ లేక అందరూ కూడా దేవతలందరూ కాంతిశీకులైపోయి ఒక దగ్గర రహస్య సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని అందరూ కలిసి కైలాసానికి వెళ్ళారు బ్రహ్మదేవుని తీసుకొని. మహాదేవ, పరమేశ్వర, శంకర, నీవు తప్ప ఇంకా మమ్మల్ని కాపాడినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. ఎల్లప్పుడూ కూడా భస్మాన్ని ధరించి ఉంటావు, పులి చర్మాన్ని ధరించి ఉంటావు, వ్యాఘ్ర చర్మాన్ని పైన వేసుకుంటావు, జటాజూటాలు ధరించి ఉంటావు. నీ దగ్గర కూడా సకల చరాచర జగత్తంతా కూడా నీ వల్లే ఈ యొక్క సృష్టి స్థితి లయాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అటువంటి నీవు మమ్మల్ని కాపాడాలి. వాడికి బ్రహ్మదేవుడు గొప్ప వరాలు ఇచ్చేసాడు. ఆ వరాల కారణంగా మేము వాడితో యుద్ధము చేయలేక కాంతిశీకులమైపోయి పారిపోయి వచ్చాము అని చెప్పి అన్నాడు అనమాట. ఒకసారి పాడండి, హర హర మహాదేవ శంభో శంకర. శివాయ నమః, ఓం నమః శివాయ. 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 శివ 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 శివాయ నమః. శివ 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 శివాయ నమః. హర 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 హరాయ నమః. హర 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 హరాయ నమః. శివాయ నమః, ఓం నమః శివాయ. 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 శివ 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 శివాయ నమః. శివ 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 శివాయ నమః. హర 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 హరాయ నమః. హర 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 హరాయ నమః. శివాయ నమః, ఓం నమః శివాయ.
అంటూ దేవతలందరూ కూడా ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే అప్పుడు చెప్పారు, పరమేశ్వరుడు నాయన, ఆ అరుణుడు మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నాడో నాకు తెలుసు. కాబట్టి ప్రస్తుతానికి వాడు అమ్మ యొక్క అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. వాడు స్త్రీ చేత చనిపోకూడదు, పురుషుడి చేత చనిపోకూడదు, 2 కాళ్ళ చేత చనిపోకూడదు, 4 కాళ్ళ చేత చనిపోకూడదు, జంతువుల చేత కానీ వేటి చేత కూడా చనిపోకూడదు. సుర సిద్ధ సాధ్య నర కిన్నెర పన్నగ యక్షచార అసుర విద్యాధర గంధర్వాదులు వేటి చేత కూడా చనిపోకూడదని వరాలు కోరుకున్నాడు. కాబట్టి ఇదిగో నా పక్క శక్తి ఉంది కదా, ఆ శక్తిని ప్రార్థన చేయండి అని చెప్పి అన్నాడు. శక్తి ఉంటేనే పరమేశ్వరుడికి శక్తి కలుగుతూ ఉంది అని చెప్పి నేను అనలేదు, వ్యాసుడు అన్నాడు. మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ మీరు స్త్రీలని బాగా పొగుడుతున్నారని అనుకుంటే మరి నేనేం చేయలేను, అక్కడ చెప్పాడు కాబట్టి నేను చెప్పాను. సరే, మొత్తానికి వాళ్ళందరూ కూడా వెంటనే అమ్మని ప్రార్థన చేశారమ్మా జగన్మాత, నీ యొక్క దివ్య అనుగ్రహం చేత కదా సకల లోకాలన్నీ కూడా ఏర్పడ్డాయి. ఆ అరుణుడు అన్నటువంటి వాడు ఈ విధముగా విజృంభించాడు, కాబట్టి నీవు అనుగ్రహించు తల్లి అని చెప్పంటే అప్పుడు అమ్మ ఇక్కడ ఉన్నటువంటి పార్వతి ఇలా ఉంటుండగానే ఆకాశవాణిగా జగన్మాత ప్రత్యక్షమై చెప్పింది, నాయన వాడు ఇంత శక్తి సంపాదించడానికి, ఇంత అనుగ్రహాన్ని పొందడానికి కారణం ఏమిటంటే వాడు గాయత్రి మంత్రాన్ని అనుష్ఠానము చేస్తూ ఉన్నాడు. ఆ గాయత్రి మంత్రాన్ని అనుష్ఠానము చేసినంత వరకు వాడిని నేను కూడా ఏమీ చేయలేను. అంటే గాయత్రి మంత్రం యొక్క దివ్యశక్తి చూడండి. నిన్న మంత్రరాజ్యం అండి గాయత్రి. నిన్నటి రోజు మీకు చాలా వరకు చెప్పడం జరిగింది. ఆ గాయత్రి మంత్రము వల్లే గౌతముడు అంత గొప్ప కీర్తిని సంపాదించి గోదావరి నది రావడానికి కారణమైంది గాయత్రి మంత్ర అనుష్ఠానము వల్ల. కాబట్టి ఆ మంత్రము అంత గొప్పదినైనా, కాబట్టి వాడి చేత గాయత్రి మంత్రాన్ని మానిపించండి, అది తప్ప వేరొక మార్గము లేదు. దీనికి సలహా కూడా చెబుతాను. మీ గురువు బృహస్పతి ఉన్నాడు కదా, ఈ బృహస్పతి ద్వారా ఎలాగైనా సరే అరుణుడి చేత గాయత్రి మంత్రాన్ని మానిపించండి అని అన్నది. వాడు ప్రతిరోజు కూడా 1000 సార్లు గాయత్రి మంత్రాన్ని జపిస్తున్నాడంటండి. త్రికాల సంధ్యావందనాలు చేస్తున్నాడు, సంధ్యా గాయత్రితో పాటు మరలా 1000 గాయత్రి చేస్తున్నాడు. ఇక్కడ కూర్చున్న మనం ఎవరైనా 1000 గాయత్రి చేస్తున్నామా? 108 గాయత్రి చేయడానికి ఒక 10 నిమిషాలు పడుతుందండి. ఒక ఫోన్ వస్తే ఉన్నావా, తిన్నావా, చచ్చావా, ఏం చేసావు, ఎట్లా ఉన్నావు అని మాట్లాడడానికి ఒక అర్ధగంట. ఇంకా కొంతమంది మహాత్ములు గంటలు గంటలు మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు పూజ్యులు, వాళ్ళ గురించి మనకొద్దు. కాబట్టి వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద టైం? ఒకసారి మనం టైం అక్కడ పెట్టుకొని మనం చూసి చేస్తే ఈ టైంలో ఏం చేయగలుగుతున్నాము. ఒక అష్టోత్తరం చదవడానికి 5 నిమిషాలు పడుతుందండి. అది అమ్మవారి అష్టోత్తరం కావచ్చు, స్వామివారి అష్టోత్తరం కావచ్చు, ఏ అష్టోత్తరానికైనా ఎవరో ఫోన్ చేస్తే ఎవరితో మాట్లాడడానికి, అది కూడా నిరుపయోగమైన మాటలు, అవసరానికి తప్పదు, వ్యర్థముగా కాలాన్ని గడుపుతూ ఉంటాము. ఒక 5 నిమిషాలు కూర్చుంటే అష్టోత్తరం అవుతుంది. 3 నిమిషాలు కూర్చుంటే 108 సార్లు ఓం నమశివాయ అవుతుందండి. సమయం లేదు కానీ 3 నిమిషాలు ఇక్కడ మీకు టైం బౌండ్ పెట్టి 108 సార్లు ఓం నమశివాయ అవుతుందో లేదో కూడా చూపించేవాడిని. మీరు ఇంటికి వెళ్ళాక చేయండి, టైం పెట్టుకొని ఓం నమశివాయ జపమాలతో చేయండి. 3 నిమిషాల్లో 108 సార్లు ఓం నమశివాయ చేయొచ్చు. అంటే వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద 3 minutes, ద వాల్యూ? ఆ 3 నిమిషాల యొక్క వాల్యూ 108 సార్లు మన అకౌంట్లో ఓం నమశివాయ పడుతుంది. ఇది మనల్ని కాపాడుతుందా? ఎవరికో ఫోన్ చేసి నువ్వు ఏ బట్టలు కొనుక్కున్నావు, ఎక్కడికి వెళ్ళావు, ఏ నగలు వేసుకున్నావు, ఇంకా ఎవరి చరిత్ర వాళ్ళకు ఉంటుంది. ఆ చరిత్రల వల్ల ఏమీ ఉపయోగం లేదు. ఇప్పుడు నా చరిత్ర ఎంత చెప్పినా మీరు మరలా నేను వచ్చేసరికి స్వామి మీరు ఎక్కడ ఉంటున్నారు అంటారు. నేను రోజు పుట్టపర్తిలో ఉంటున్నానని చెప్పినా స్వామి ఎక్కడ ఉంటున్నారు, మీకు ఎంతమంది పిల్లలు, నేను ఎన్నిసార్లు చెప్పినా మర్చిపోతారు. అది నా చరిత్ర చెప్పి నా కాలాన్ని వ్యర్థం చేసి పవిత్రమైన మీ అందరి కాలాన్ని వ్యర్థం చేసిన బదులు అమ్మ యొక్క చరిత్రను మాట్లాడుకుంటే మనందరి అకౌంట్లో అక్షయమైనటువంటి పుణ్యం వస్తుంది అన్నటువంటి విషయాన్ని ఎప్పుడు కూడా జ్ఞప్తి ఉంచుకొని కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నాడు శంకరుడు. కాబట్టి నాయన గాయత్రి మంత్రాన్ని అనుష్ఠానం చేస్తున్నాడు. ప్రతిరోజు 1000 సార్లు చదువుతున్నాడు, గాయత్రి మంత్రాన్ని పఠిస్తున్నాడు. వాడి చేత ఆ మంత్రాన్ని ఆపితే తప్ప నేను కూడా ఏమీ చేయలేను అన్నది జగన్మాత. అంతే. అందరు కూడా గురుదేవా జగన్మాత ఏమి చెప్పిందో విన్నావు కదా గురుదేవా బృహస్పతి.
కాబట్టి మీరే వెళ్ళి ఆ అరుణుడి చేత ఎలాగైనా సరే గాయత్రి మంత్రాన్ని ఆపేలాగా చేయండి అంటే అప్పుడు గురుదేవుడు వీళ్ళందరూ పొంగిపోకుండా ఒకసారి మరలా అమ్మను ప్రార్థన చేసి, అమ్మా నీవే నాకు ఆ శక్తిని ఇవ్వాలి, నాకెక్కడ ఉంటుందమ్మా, అరుణుడి చేత గాయత్రి మంత్రాన్ని మానిపించే శక్తి నాకు లేదమ్మా, కాబట్టి నీవి అనుగ్రహించాలి అని అమ్మని ప్రార్థన చేసి గురువు అయినటువంటి బృహస్పతి బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళేసరికి అరుణుడు యమునా తీరము దగ్గర గాయత్రి జపం చేసుకుంటూ కనిపించాడండి. యమునా నదిలో స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అంటూ జపం చేసుకుంటున్నాడు. బృహస్పతి అక్కడికి వెళ్ళాడు. గురువుని చూసిన వెంటనే బృహస్పతి ఇక్కడికి వచ్చాడు అని చెప్పి ఆ యొక్క జపమాలను తీసి ఆపేసి కుడి చెవికి తగిలించుకున్నాడు. గురువులు పూజ్యులు పెద్దలు ఎవరైనా వస్తే మనము జపం ఆపితే ఆ జపమాల కుడి చెవికి తగిలించుకుంటే జపము ఆపేసిన మధ్యలో ఆపిన పాపం మనకి తగలదంట. అందుకని వాడికి అది తెలుసు కాబట్టి కుడి చెవికి తగిలించుకున్నాడు. ఆచమనం నీళ్లు త్రాగి అడిగాడు అన్నమాట. ఆచమనం చేసి, చెప్పండి మహాత్మా బృహస్పతి, ఎందుకోసం వచ్చారు నా దగ్గరికి, ఏం పని మీద వచ్చారని నమస్కరించి గురువుకి, దేవతలకు గురువు ఆయన అయినప్పటికీ గురువు కాబట్టి ఎవరికైనా గురువే కదని నమస్కరించి అడిగాడు. నేను దేవతాద్వేషిని, మీ యొక్క శిష్యులంటే నాకు ఎల్లప్పుడూ కూడా మహాశత్రువులు, అటువంటిది ఈ అరుణుడు నీకు ఏమి చేయగలుగుతాడని వచ్చావు, ఏ కారణం చేత వచ్చావని చెప్పి అనేక ప్రశ్నల వరుసని కురిపించాడు అరుణుడు. అప్పుడు గురువు చిరునవ్వు చిందిస్తూ అమ్మకి ఒకసారి మనస్సులో నమస్కారం చేసి, నాయన నువ్వు శ్రద్ధగా విను, నువ్వు మాకు శత్రువు ఎలాగయ్యేవు, నువ్వు మా పక్షపాతివే, నువ్వు మాకు మిత్రుడివే అన్నాడు. ఏమిటి, నేను మీకు మిత్రుడినా? అరుణుడు అన్నాడు, అది ఎట్లా అవుతుంది, అసలు దేవతలంటే మాకు పడదు, ఆ నారాయణుడంటే మాకు పడదు, నేను ఎల్లప్పుడూ కూడా గాయత్రి అనుష్ఠానం చేసుకుంటూ ఉన్నాను, అంతే తప్ప నాకు దేవతలు పడదు, నారాయణుడు పడదు, వాళ్ళు ఎవరు కూడా బద్ధ శత్రులు నాకు, నేను మీ మిత్రుడిని ఎలా అయ్యాను అని చెప్పి అన్నాడు. అప్పుడు బృహస్పతి చెప్పాడు, నాయన నీవు చేస్తున్నటువంటిది గాయత్రియే, మా దేవతలము చేస్తున్నటువంటిది గాయత్రియే, కాబట్టి నువ్వు గాయత్రి చేయడం వల్ల ఆఖరిలో ఏమంటాము, ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. భర్గో అంటే ఎవరు, పరమేశ్వరుని ప్రార్థన చేస్తున్నావు నువ్వు. భర్గుడు అంటే ఎవరు, పరమేశ్వరుడు. నువ్వు ప్రతిరోజు కూడా పరమేశ్వరుడు యొక్క మంత్రాన్ని చెబుతున్నావు నాయన. దేవతలకి గాయత్రి మంత్రాన్ని నిరంతరం కూడా దేవతలు చెబుతారు, ఋషులు చెబుతారు, అందరూ కూడా చెబుతారు, కాబట్టి నువ్వు మా పక్షం వాడివే అని చెప్పి అన్నారు. గురువుల గణేశ్వరికి ఇంతలోపు అమ్మ కూడా వచ్చి వాడి యొక్క మేధస్సులో తిష్ట వేసుకుని కూర్చుంది. వాడి బుద్ధిలో అమ్మ ఆవహించేసరికి వీడికి ఒక్కసారి కోపం వచ్చేసింది. ఏమిటి, ఛీ, ఎంతవరకు నేను చేస్తున్నటువంటి గాయత్రి మీ దేవతలు చేసిన గాయత్రి నేను చేస్తున్నానా? నేను గాయత్రి చేయడం వల్ల మీ దేవతలకు శక్తి వచ్చేస్తుందా, పరమేశ్వరుడికి శక్తి వస్తుందా? అటువంటి గాయత్రిని ఇంక నేను చేయనని చెప్పి ఆ చెవుకు పెట్టుకున్నటువంటి జపమాల తీసి నేలకేసి గిరాటేసి కొట్టి ఇంకెప్పుడు నేను గాయత్రి చేయను అని చెప్పి అన్నాడండి. ఇది గురువు యొక్క అమ్మ యొక్క అనుగ్రహం అంటే. అంతే, గురువు లోపల నవ్వుకున్నాడు, బయటికి నవ్వితే బాగుండదు కదా. సరేనాయన నీ ఇష్టం, మరి మేమైతే ఇంతవరకు నువ్వు మా పక్షాన్ని అడివే అనుకున్నాము, చాలా సంతోషపడ్డాము, మరి నువ్వు గాయత్రి చేయనుంటున్నావు, సరే నీ ఇష్టం అనుకుంటూ వచ్చేసాడు. వచ్చి, ఇంద్ర అమ్మ యొక్క అనుగ్రహం చేత అరుణుడి చేత గాయత్రి మంత్రాన్ని చెప్పడం ఆపించానయ్యా అని చెప్పనగానే అమ్మ వెంటనే ఇంక నేను చూసుకుంటాను అని చెప్పి ఆ అమ్మ విజృంభించిందండి. ఇప్పుడు అమ్మ అక్కడ ప్రత్యక్షమయ్యి ఏమి చేసిందంటే, నాయన ఇంద్ర మీరందరూ కూడా నమస్కార ముద్రతో ఉండండి, చూడండి అని చెప్పి అమ్మ ఒక్కసారి చేతులు మూసి ఇలా వదిలిందండి. అంతే, ఈ చేతులు మూసి ఇలా వదిలేసరికి అమ్మ చేతిలో నుంచి కొన్ని కోట్ల తుమ్మిదలు వచ్చేయండి. అవి జుమ్ జుమ్ అని జుంకారనాదము చేసుకుంటూ కోట్లాది తుమ్మిదలు వచ్చేసేయండి. అవంతా కూడా ఒక్కసారి భయంకరమైన శబ్దం చేస్తే ఇంద్రులకి, వీళ్ళందరికీ దేవతలకి ఋషులకి ఏం అర్థం కావట్లే, ఏమిటి విచిత్రమైనటువంటి ప్రాణి అని చెప్పి అనుకుంటూ ఉంటే చూస్తూ ఉండగానే ఆ కోట్లాది తుమ్మిదలు, ఎందుకంటే తుమ్మిద అది పక్షి కాదు, అలాగే ఎందుకంటే 6 కాళ్ళు ఉంటే పక్షి కాదు, రెక్కలుంటే జంతువు కాదు, అది ఏమిటన్నటువంటిది ఎవరికీ తెలియదు. అటువంటిది మనందరికీ తెలుసు, భ్రమర కీటక న్యాయము అని చెప్పంటారు. తుమ్మిదల జననం ఎలాగుంటుందంటే, ఒక పేడలో ఉన్నటువంటి పేడ పురుగుని తుమ్మిద తీసుకుని వెళ్ళి ఒక దగ్గర పెట్టి గూట్లో పెట్టి దాని చుట్టూ జుమ్ జుమ్ అని అలాగా స్పందిస్తూ ఉంటుంది, ఆ శబ్దం చేస్తూ ఉంటుంది. ఆ శబ్దాన్ని విని 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 ఆ యొక్క భ్రమరము కాస్త
కీటకముగా తుమ్మిదిగా మారిపోతుంది. దీన్ని భ్రమర కీటక న్యాయము అని చెప్పి అన్నారన్నమాట. కాబట్టి అటువంటిది ఈ యొక్క అమ్మ ఇప్పుడు వెళ్ళి ఈ కోట్లాది మంది తుమ్మిదులన్నీ కూడా వెళ్ళి వాడికి ఒక్కసారి ఆ ప్రాంతం దగ్గర విహరించడం మొదలుపెట్టే అరుణుడు ఉన్నటువంటి ఆ ప్రాంతము, దాన్ని విశ్వపురం అంటాము. అంటే మహిషాసురుడి కంటే ముందుది మాట ఇదంతా కూడా. అందుకని మహిషాసురుడు ఉన్నటువంటి ప్రాంతమునే అప్పుడు విశ్వపురం అనేవారు. అక్కడికి వెళ్ళేయండి కోట్లాది తుమ్మిదులు. ఒరే ఏమిట్రా అని ఒక దూతను పంపించాడు. ఏమిట్రా ఈ శబ్దం ఏమిట్రా అని చెప్పి ఆ దూతలందరూ కూడా బయటకు వచ్చారు. మహాప్రభు ఎక్కడి నుంచో ఒక విచిత్రమైనటువంటి ప్రాణులు వచ్చాయండి, అవన్నీ జుమ్ జుమ్ అని జుంకారం చేస్తున్నాయి అనగానే అరుణుడు వెంటనే బాణాలన్నీ కూడా ధనుర్బాణాలు ధరించి వచ్చాడండి. వాటిని యుద్ధము లేదు, వాటి దగ్గర ఆయుధాలు లేవు, అస్త్రాలు లేవు, శస్త్రాలు లేవు. ఇది ఒక విచిత్రమైనటువంటి యుద్ధము. అవన్నీ కూడా జూమ్ 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 అని తిరుగుతుంటే ఏ బాణానికి దొరకడం లేదు, కత్తికి దొరకడం లేదు. అటు ఇటు ఎగిరిపోయి వాడి చెవుల దగ్గర జుమ్ 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 అనే శబ్దం చేస్తూ ఉంటే వాడి చెవుల్లో నుంచి, ముక్కుల్లో నుంచి, నోట్లో నుంచి, కన్నుల్లో నుంచి, నవరంధ్రాల నుంచి రక్తం వచ్చేస్తే అమ్మ వెళ్ళి భ్రమరాంబికగా మారిపోయి వాడి కంఠం పట్టుకొని కొరికేసి వాడిని సంహరించేసింది. అలా అరుణుడిని సంహరించడానికి ఎత్తినటువంటి అవతారమే భ్రమరాంబిక అని చెప్పారండి. దేవతలందరూ కూడా పుష్పవృష్టి కురిపించారు. అమ్మ ఈ యొక్క అరుణుడిని సంహరించావు, మాకందరికీ ఎంతో ఆనందాన్ని కలిగించావు అని చెప్పి నీవు ఇక్కడే భ్రమరం అన్నటువంటి ఒక అవతారాన్ని ధరించి వచ్చావు కాబట్టి భ్రమరాంబికాదేవిగా యుగాంతము వరకు కూడా ఇక్కడే ఉండి భక్తులందరినీ కూడా కాపాడు అని చెప్పి ప్రార్థన చేశారు. ఇప్పుడు మనం వెళ్తే శ్రీశైలం వెళ్తే ఆ భ్రమరాంబికాదేవి విగ్రహం స్వామివారి కంటే కొంచెం ఎత్తులో ఉంటుందండి. స్వామివారి తర్వాత పైకి మనం మెట్లెక్కి వెళ్తే అక్కడ ఉంటుంది అమ్మవారు. అంత సైజులో అమ్మ ఆనాడు అవతరించిందంట. అందుకని అంత సైజు విగ్రహమే ఈనాడికి కూడా ఉంటుంది అన్నమాట. అలా అక్కడ అమ్మ అవతరించింది. అలా అమ్మ అక్కడికి రావడం వల్ల, అంటే అమ్మ వచ్చిన తర్వాతే శక్తిపీఠమైంది. ముందు అక్కడ అమ్మ వెలసింది. ఆ తర్వాత ఇంతకు పూర్వం మీకు చెప్పినట్లుగా దక్షుడి యొక్క యజ్ఞములో దాక్షాయణి దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత అమ్మ 108 శక్తిపీఠాలుగా మారింది కదా. అందులో ఒక భాగం వచ్చి ఇందులో పడి అందులో కలిసిపోవడం వల్ల అది శక్తిపీఠం అయ్యింది. శివుడేమో జ్యోతిర్లింగంగా అయ్యాడు. ఇలా భ్రమర రూపాన్ని అమ్మ ఎత్తింది. దక్షిణాదిలో ఉన్నటువంటివి 2 జ్యోతిర్లింగాలు. ఒకటి శ్రీశైల జ్యోతిర్లింగము, మరొకటి వచ్చేసి రామేశ్వరము తమిళనాడులో ఉన్నటువంటి జ్యోతిర్లింగము. శక్తిపీఠాలు భగవంతుడి యొక్క దివ్య అనుగ్రహం చేత మనకి 4 శక్తిపీఠాలు ఉన్నాయి. శ్రీశైలంలో బ్రహ్మరాంబికాదేవిగా, అలంపురులో జోగులాంబ, ద్రాక్షారామంలో మాణిక్యాంబ, పిఠాపురంలో పురుహూతికగా అమ్మ మన దక్షిణాది ప్రాంతాన్ని, ముఖ్యంగా మన ఆంధ్ర ప్రాంతాన్ని అనుగ్రహించింది అని చెప్పి శౌనికాది మహామునులకి సూతుడు చెప్పాడు. నాయన ఇది అమ్మ బ్రహ్మరాంబికాదేవిగా వచ్చినటువంటి అవతారము వెనకాతలు ఉన్నటువంటి చరిత్ర. అలాగే అమ్మ గాయత్రి అనుష్ఠానము ఎవరైతే చేస్తారో అటువంటి వాళ్ళకి అమ్మ ఎల్లప్పుడూ కాపాడుతుంది. వాడే ప్రతిరోజు కూడా అరుణుడే ప్రతిరోజు కూడా 1000 సార్లు గాయత్రి చేశాడు కాబట్టి ఎల్లప్పుడూ కూడా అమ్మని గాయత్రి మంత్రంతో స్మరించండి. మీ అందరికీ కూడా అమ్మ సర్వకాల సర్వావసందు కాపాడుతుంది అని చెప్పారు. జై బోల ఆది పరాశక్తికి, రాజరాజేశ్వరి మాతకు, లలితా త్రిపుర సుందరి మాతకు, ఆది పరాశక్తికి, రమా సమేత సత్యనారాయణ స్వామి వారికి, భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతకు. గాయత్రి మా గాయత్రి మా కరుణించి కాపాడు గాయత్రి మా. గాయత్రి మా గాయత్రి మా కరుణించి కాపాడు గాయత్రి మా. జగదోద్ధారిణి గాయత్రి మా, జగదోద్ధారిణి గాయత్రి మా, జగత్ పరిపాలిని గాయత్రి మా, జగత్ పరిపాలిని గాయత్రి మా. కరుణా సాగరి గాయత్రి మా, కరుణా సాగరి గాయత్రి మా. కాళిక
అంబ కాళిక పాలిని గాయత్రి మా గాయత్రి మా కరుణించి కాపాడు గాయత్రి మా. జయబులు గాయత్రి మాతకు, వేదమాత గాయత్రి మాతకు. పరమ పవిత్రమైనటువంటి ఈ దేవీ భాగవత సప్తాహాన్ని మనందరం కూడా విని తరించి అమ్మ యొక్క అనుగ్రహానికి పాత్రము కావాలన్నటువంటి సంకల్పము చేత ఆరాధ్య ఛానల్ స్తోత్ర నిధి వారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మీరందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ 7 రోజులు కూడా శ్రద్ధగా పాల్గొని విని తరించారు, చెప్పి తరించే భాగ్యాన్ని నాకు కలిగించారు. అటువంటి ఆరాధ్య ఛానల్ స్తోత్ర నిధి యాజమాన్యం వారైనటువంటి శ్రీ అంబటి కిరణ్ గారికి అమ్మ యొక్క సంపూర్ణమైనటువంటి దివ్య అనుగ్రహ ఆశీస్సులు సర్వకాల సర్వావస్థలందు కూడా ఉండాలని హృదయపూర్వక ప్రార్థన. ఈ 7 రోజులు పాల్గొన్నటువంటి మనందరిపైన అమ్మ యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహ ఆశీస్సులు ఉండాలని, మనం ఈ జన్మని నిరంతరం కూడా దైవ నామస్మరణలో సార్థకం చేసుకోవాలని, అటువంటి శక్తిని భక్తిని మనందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ అందరికీ సాయిరాం. మంగళం గురుదేవాయ మంగళం జ్ఞానదాయినే మంగళం పర్తివాసాయ మంగళం సత్యసాయినే మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం శ్రీహత్కాంతాయ కళ్యాణ నిదయే నిదయేర్దినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాదాయ మంగళం. సర్వం శ్రీ సాయిరామార్పణమస్తు. స్వస్తి. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.